గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరోవైపు హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాలు కూడా 3వ రోజు నుండే కొనసాగుతున్నాయి. ఈ రోజు ఆదివారం సెలవు కావడంతో ట్యాంక్ బండ్ కు వినాయకుడి భక్తుల తాకిడి పెరిగింది. ఈ నెల 28న ఫైనల్ గణేష్ నిమజ్జనం జరగనుంది. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జన ఏర్పాట్లు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఈ నెల 18న ప్రారంభమైన గణేష్ నవరాత్రోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈసారి విగ్రహాలు కూడా ఎక్కువ మొత్తంలో కూడా పెట్టినట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. పోలీసులకు అప్లై చేసుకున్న అయితే ఉందో కన్సర్న్ లెటర్లో కూడా ఈసారి ఎక్కువగా వచ్చాయి. ఎందుకంటే ఎలక్షన్లు కూడా దగ్గరగా ఉన్నాయి కాబట్టి చాలామంది రాజకీయ నాయకులు కూడా ఈసారి పెద్ద పెద్ద విగ్రహాలు కూడా తమకు ఇప్పించినట్టుగా కూడా చాలామంది భక్తులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈసారి నిమజ్జనాన్ని ఏర్పాట్లకు కూడా హైదరాబాద్లో చూసినట్టయితే జిహెచ్ఎంసీ అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లను కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా నిమజ్జనాలు 3వ రోజు నుంచే నిమజ్జనాలు కూడా ప్రారంభమయ్యాయి. సో ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాము. ఈరోజు 6వ రోజు నిమజ్జనాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఒకసారి ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. 6వ రోజుకు సంబంధించి ఈరోజు నిమజ్జనాలు కూడా ఎక్కడికక్కడ కొనసాగుతూ ఉన్నాయి. ట్యాంక్ బండ్లో ఇక్కడ నెక్లెస్ రోడ్లో ఒక 4 క్రేన్లు, అదేవిధంగా ఇక్కడ ఎన్టీఆర్ మార్గ్లో మరో ఒక 4 క్రేన్లు, మొత్తంగా 8 క్రేన్లను ఇప్పటివరకు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 8 క్రేన్ల ద్వారా ఇక్కడ బస్సులు తీసుకొచ్చేటువంటి విగ్రహాలను అయితే ఇక్కడ నిమజ్జనానికి తరలిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా హుస్సేన్ సాగర్ చుట్టూ మొత్తం 21 ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులు కూడా భావించడం జరిగింది. తొలుత ఎన్టీఆర్ మార్గ్ వైపు, అదేవిధంగా అప్పర్ ట్యాంక్ బండ్ వైపు ఇప్పుడైతే 8 క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ట్యాంక్ బండ్ పై 14 ప్లాట్ఫామ్లను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఆ పనులు కూడా కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా హైదరాబాద్లో చూసుకున్నట్టయితే 74 కొన్ని ప్రత్యేకంగా ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. నిమజ్జనానికి ఏర్పాట్లు, అదేవిధంగా కొన్ని బేబీ పాండ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే కొన్ని టెంపరీగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్నీ కూడా చెరువుల్లో వేస్తే గత 2 సంవత్సరాల క్రితం హైకోర్టు తీర్పు ప్రకారం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి వినాయక విగ్రహాలను చెరువుల్లో వేయడానికి వీల్లేదు అని చెప్పడంతో అట్లాంటి వాటికి ప్రత్యేకంగా కొన్ని కొలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ ఇక్కడ హుస్సేన్ సాగర్లో కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి సంబంధించినటువంటి విగ్రహాల నిమజ్జనానికి ఇక్కడ అనుమతి లేదు. వీటి కోసం ప్రత్యేకంగా బేబీ పాండ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి జోన్ నుంచి కొలను వారీగా వినాయక విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి నివేదికలు తమకు సమర్పించాలని చెప్పి ఇప్పటికే ఉన్నతాధికారులను సర్కిల్ జోనల్ స్థాయి సిబ్బందికి ఆదేశించారు. సో నిమజ్జన ఊరేగింపులకు చెట్ల కొమ్మలు అడ్డుకు రాకుండా ఇప్పటికే హైదరాబాద్లో ఉన్నటువంటి మెయిన్ రోడ్ల పరిధిలో ఉన్నటువంటి చెట్లను కూడా ఇప్పటికే ట్రిమ్ చేయడం జరిగింది. అదేవిధంగా నిమజ్జనోత్సవానికి వేల సంఖ్యలో భక్తులు కూడా తరలి వస్తున్న నేపథ్యంలో జలమండలి వారందరికీ సరిపోయేలా ఉచితంగా మంచినీటిని కూడా అందుబాటులో ఉంచేందుకు కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఈ నెల 28న జరిగే తుది నిమజ్జనం ఏదైతే ఉందో ఆ రోజు ఎవరికి కూడా భక్తులకు ఇబ్బంది కాకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు నిమజ్జనాలు చేస్తూ ఉంటే అక్కడ చెత్త పేరుకుపోయే ప్రభావం కూడా ఉంది కాబట్టి ఆ చెత్తని ఎప్పటికప్పుడు తీసేందుకు శోభాయాత్ర జరిగే రూట్లలో 3 షిఫ్ట్లుగా దాదాపు 10,000 మంది జిహెచ్ఎంసీ సిబ్బంది పనిచేస్తారని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా 3 నుంచి 4 కిలోమీటర్ల వరకు 25 మందిని నియమించినట్లు చెప్తా ఉన్నారు. ముందు జాగ్రత్తగా నిమజ్జనాల కొలవుల వద్ద ఏదైతే చెరువులు ఉన్నాయో, బేబీ పాండ్స్ ఉన్నాయో, ఇక్కడ 100 మంది గజ ఈతగాలను కూడా అందుబాటులోకి ఉంచినట్టుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. గ్రేటర్లో నిమజ్జనం జరుగుతున్నాయి. అయితే 33 చెరువుల వద్ద దాదాపు 100 మంది గజ ఈతగాలను కూడా సిద్ధంగా పెట్టాము. ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే వాళ్ళు అప్రమత్తంగా ఉంటారని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా దాదాపు నిమజ్జనం జరిగే పాయింట్ల వద్ద 453 మంది డిఆర్ఎఫ్ జవాన్లు కూడా అక్కడ ముందు జాగ్రత్తగా సెక్యూరిటీని వాళ్ళు చూస్తూ ఉన్నారు. మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో జరిగే నిమజ్జనం కోసం 280 క్రేన్లను వినియోగిస్తారని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. వాటిలో 130 మొబైల్ క్రేన్లు ఉన్నట్టు కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కోర్టు ఆదేశాల మేరకు ఏదైతే మనం ఇందాక అనుకున్నామో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి సంబంధించినటువంటి కెమికల్స్ కలిపిన రంగులతో చేసిన విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయకుండా వాటి కోసం ప్రత్యేకంగా కొన్ని పాలనలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ నెక్లెస్ రోడ్లో ఇక్కడ చూస్తూ ఉన్నాము నిమజ్జనాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు 6వ రోజు నిమజ్జనాలు కొనసాగుతూ ఉన్నాయి. మరో 3-4 రోజుల పాటు నిమజ్జనాలు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. 28వ తేదీన ఏదైతే భారీ నిమజ్జనం ఉందో, ఫైనల్ నిమజ్జనం ఉందో, ఆ రోజు ఖైరతాబాద్ గణేష్తో సహా అన్ని విగ్రహాలు కూడా నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ఇప్పటికే నిర్వహించింది. అన్ని శాఖల సమన్వయంతో
ముఖ్యంగా ప్రభుత్వం కూడా చెప్తా ఉంది, ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా భక్తులు కూడా వచ్చే చూడడానికి వచ్చే సాధారణ ప్రజానికానికి కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని శాఖలతో పాటు సమన్వయం చేసుకోవాలని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఈ నిమజ్జన ఏర్పాట్లను 24 గంటల పాటు 3 షిఫ్ట్లో సిబ్బంది కూడా పనిచేస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా ట్రాఫిక్ డైవర్షన్ కూడా ఇక్కడ ట్యాంక్ బండ్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఎవరైతే పార్కింగ్ కోసం 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ పార్కింగ్ కోసం ప్రత్యేక సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశామని చెప్తా ఉన్నారు. భక్తులందరూ కూడా సంయమనం పాటించి ప్రశాంతంగా గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో పాల్గొనాలని చెప్పి కూడా ఇటు పోలీసు అధికారులు సూచిస్తూ ఉన్నారు.